నమస్కారం ప్రజలారా. మనకు మన జగనన్నకు మన వైసీపీ పార్టీకి ఎంతో సేవలు అందిస్తుండేటువంటి ఎన్టీవీ సంస్థ సరే ఎన్టీవీ సంస్థ గురించి మనకెందుకు సీమరాజా, అది తెలంగాణలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్కు అదేవిధంగా మంత్రి గారికి ఏదో ఉన్నదని చెప్పి ఒక ప్రత్యేక కథనము వాళ్ళు ఏదో అల్లినారు, వాళ్ళ జర్నలిస్టులు కానీ అరెస్ట్ చేశారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మన అన్న వాళ్లకు సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ కూడా పెట్టాడు. ఎందుకంటే విలువలు విశ్వసనీయతతో కలిగినటువంటి జర్నలిజం చేశారు. మరి అటువంటి జర్నలిజం చేసినటువంటి వాళ్ళను మరి మీరు అక్రమంగా అరెస్ట్ చేయటం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నాకు ఒక వార్తాపత్రిక, ఒక టీవీ ఛానల్ ఉన్నాయి. నా ఛానల్లోనూ నా పత్రికలోనూ లాసేటి అన్ని బఫూన్ డెకాయిట్ హౌలే మాటలు అయినప్పటికీ, నా సొంత చెల్లెల మీద కూడా నేను ఏవేవి రాతలో రాయించినప్పటికీ, ఏవేవి కథనాల్లో ప్రసారం చేసినప్పటికీ, మా యొక్క సాక్షిలో ఉండేటువంటి ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో, ఎవరైతే న్యూస్ రీడర్లు ఉంటారో వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. మరి ఎన్టీవీ సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళని జర్నలిస్టును దేనికి అరెస్ట్ చేశారని మన జగనన్న పోస్ట్ పెట్టినాడు కాబట్టే నేను ఈ వీడియో చేస్తున్నా ప్రజలారా. ఎందుకంటే సరే అది అరెస్ట్ అయినప్పటికీ మనకేం సంబంధం, తెలంగాణలో జరిగింది. సరే అందులోనూ ఆ ఎన్టీవీ సంస్థ చైర్మన్ మన అన్నతో బాగుంటాడు, జగనన్నతో. సరే మనకు సొంత ఛానల్, సొంత పత్రిక ఉన్నప్పటికీ మనం ఎటువంటి విలువలు విశ్వసనీయతో మనం పనిచేస్తామో, ఎటువంటి విలువలు కలిగినటువంటి రాతలు మన టీవీలోనూ అదేవిధంగా మన పత్రికలోనూ వచ్చాయో అది అందరికీ తెలుసు. కాబట్టి అదే ఆయన కూడా ఫాలో అవుతాడు. కాబట్టి మరి ఈరోజు ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే మీడియా సంస్థలు కూడా ప్రత్యేక కథనము, మరి గాసిప్పులు అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా రాజపారమొత్తి వాటిని ప్రసారాలు చేసి ఒక క్షమాపణ చెప్తే సరిపోదు. ఎందుకంటే వాస్తవాలు ఏంది, ఎవడు రాయమంటే రాసినాడు. ఒక ఐఏఎస్ మహిళకు అదేవిధంగా ఒక మంత్రి గారికి అంటగట్టడం అంటే ఎంతవరకు ఈ మీడియా ప్రతినిధులు ఎంత విలువలతో పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. ఎందుకంటే అదేమి చిన్న రాతలు లేదు, మండల స్థాయి లేదు, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, ఒక శాసనసభ్యుడు, ఒక మంత్రి, ఇటువంటి ఏదన్నా ఉంటే కూడా ఖచ్చితంగా పై స్థాయి వరకు మీడియాలకు సంబంధించి ఎవరైతే ఇన్పుట్ రీడరు లేదంటే ఇంకొకరు పెద్ద స్థాయి నుంచే వచ్చాయి. వాళ్ళదే ఉన్నది కెమెరా ముందు ప్రాంప్టర్ పెడితే ఆ ప్రాంప్టర్తో ఆడ ఏమి స్క్రోల్ అవుతూ ఉంటే అది చదువుతూ ఉండేదే వీళ్ళ పని. ఈడ కూర్చో ఉండేటువంటి వ్యక్తుల పని, ఎవరైతే న్యూస్ రీడర్లు ఉంటారో వాళ్ళ పని. మరి వాళ్ళు చదివినారు, మరి ఏ స్థాయిలో నుంచి వచ్చిందో అర్థం చేయండి. బ్లాక్మెయిల్, ఇదంతా కూడా బ్లాక్మెయిల్ చేయడము, లాబింగ్లు చేయడము, డబ్బులు దప్పటం. నేను నీకు ఈ విధంగా మేము ప్రసారం చేస్తాం, నీకు అగైనిస్ట్గా మేము ఉన్నాం, మేము చేస్తాం, మేము పెడితే మాకు మంచి టీఆర్పీ రేటింగ్లు వచ్చాయి, మాకు మంచి వ్యూవర్షిప్ ఉన్నది, రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా చూస్తారు, 2 రాష్ట్రాల వాళ్ళు, మేము నీకు డ్యామేజ్ చేస్తాం, నువ్వు అక్కడ ఇది నువ్వు ఆడ వలిచి రాస్తున్నావు, మాకు ఇంత ఇయ్యాలా. మీడియాయిజం కొంతమంది మీడియా ప్రతినిధులు చాలామంది కూడా, నేనేం కొంతమందిని కాదు, చాలామంది మీడియా ప్రతినిధులు మీడియా సంస్థలు పెట్టుకొని బ్రోకరేజం చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు. అదేమైనా యూట్యూబ్ ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్లో కూడా ఒరే ఇది వాస్తవం ఎంత, దీంట్లో అవాస్తవాలు ఎంత అని చెప్పి రీసెర్చ్ చేసి ఏదైనా ఒక వీడియో చేసి రిలీజ్ చేస్తారు. ఒక యూట్యూబ్ ఛానల్ కాదు కదా అది, ఎన్టీవీ బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కాల్చినటువంటి ఒక సంస్థ. మరి ఆ సంస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఏందనేది అందరికీ తెలుసు. మరి అదే ఆశామాష ఏం కాదు కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎంత బాధపడతారు. మరి మన జగనన్న అంటున్నాడే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మహిళలు ఎంత బాధపడి ఉంటారని. మన చెల్లెలు మన షర్మిలమ్మ ఏ విధంగా బాధపడి ఉంటుందా? ఆమె కట్టుకున్న చీర మీద మనం కామెంట్లు చేసే మన సాక్షి ఛానల్లో దీని యొక్క 24 గంటలు ప్రసారం చేసినారే. మరి ఆమె ఏ విధంగా బాధపడి ఉంటుంది? ఆ మంత్రి ఇంట్లో మహిళలు ఉండరా? ఆ మంత్రికి కుటుంబాలు ఉండవా? ఆ ఐఏఎస్ ఆఫీసర్కి కుటుంబం ఉండదా? మీ ఇష్టానుసారంగా మనకి ఏదో మనం అడిగింది చేయలా, మనం అడిగింది ఈలా, మనం ఒక అమౌంట్ చెప్పినాము, వాళ్ళకి అమౌంట్ చెప్పినారు. నీకు టీవీ ఉంటే ఏమవుతుందిరా, నేను మంత్రికి నేను ఆయన ఉంటాడు. ఎవడికి తెలియదు ఇవన్నీ, ఎవడికి తెలియదు. ఒక విలువలైనటువంటి విలువలతో జర్నలిజం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ యొక్క టీవీ ఛానళ్ళు పెట్టుకొని ఈ యాజమాన్యాన్ని అడ్డం పెట్టుకొని ఈ బ్రోకరేజం చేసేటువంటి
ఈ యొక్క ఎన్టీవీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్టీవీ లాంటి వాళ్ళు చాలా ఛానళ్ళు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలారా, టీవీ ఛానళ్ళు ఉన్నాయి, మేము ఎట్ట చెప్తే ఆట ఆడేటువంటి వ్యక్తులు ఉన్నారు, మేము ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది, మా దగ్గర ఇంత వ్యూవర్షిప్ ఉన్నది, మేము ఏమి చెప్పినా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా నమ్ముతారు అనేటువంటి భ్రమలో నుంచి బయటికి రండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మీరు ఏ తప్పు చేయకుండా ఉంటే, ఎన్టీవీ యాజమాన్యం ఏ తప్పు చేయకుండా ఉంటే మరి దేనికి పారిపోవాల్సి వస్తుంది? మరి మీరు విచారణకు ఎదుర్కొని ఏమి జరిగింది, ఏంది కథ, మీరు దేనికి ప్రసారం చేయాల్సి వచ్చింది, ఇటువంటి ప్రసారం ఎవరు చేయమంటే చేసినారు, ఇటువంటి వాటిని ఎవరు తెరలేపినారు, మీకు ఇచ్చినటువంటి ఇన్ఫార్మర్ ఎవడు, ఏంది వ్యవస్థ అని చెప్పి ఏంది డైరెక్ట్గా మీరు ఎటువంటి తప్పు చేయకుండా ఉంటే మీరు ధైర్యంగా పోలీసుల విచారణకు సిట్టేసింది కదా, విచారణకు ఎదుర్కొని వాస్తవాలు చెప్పండి. మేము ఇదేమి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారా, లేకుంటే బ్రోకరేజాలు చేస్తున్నారా మీడియా సంస్థలు పెట్టుకునే? సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, ఏదైనా సరే ఒక వీడియో మనం పబ్లిక్ చేస్తున్నాం, ఒకటి ఏదైనా మనం ప్రసారం చేస్తున్నాం, ఒక కథనాన్ని మనం చేస్తున్నాం అంటే దాన్ని లోతుగా చూసి వాస్తవాలు ఏంది, ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయి, మనం ఇటువంటి ప్రసారాలు చేర్చే మనకి ఎంతవరకు విలువలు ఉంటాయనేది గమనించుకొని చేస్తే బాగుంటుంది. ఏ తప్పు చేయకుండా ఉంటే దమ్ము ధైర్యంగా డైరెక్ట్గా పోలీసుల విచారణకైనా ఎదుర్కొంటే బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నమస్కారం.